హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము మాత్రం చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ చాలా సూపర్ అంటే సూపర్ మంచి ఎమ్మీ రెసిపీ చెప్పబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఇది ఏంటంటే మెంతి కాంబినేషన్లో టమాటా ఎగ్ ఈ మూడింటిని కలిపి కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక పెద్ద కట్టను మెంతాకుని ఇలా మంచిగా కడిగి చుంచుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే టమాటోస్ కూడా కట్ చేసి, ఆనియన్, మిర్చి, కొత్తిమీర ఇవి కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను ఈ కర్రీని స్పెషల్గా ఈ మట్టి పాత్రలో చేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో చాలా అంటే చాలా సూపర్గా టేస్ట్ వస్తుంది. మన అమ్మమ్మ నానమ్మల కాలం నాటి కర్రీ లాగా చాలా టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని వీటిని మంచిగా దూరగా వేయించుకోవాలండి. దీనిలోకి మనం స్టీల్ గంటెలు కానీ వేరే ఏ గంటెలైనా యూజ్ చేస్తే ఈ మట్టి పాత్ర అనేది ఎక్కువ గీతలు పడిపోయి ఇది తొందరగా పాడైపోతుంది. ఎక్కువ వరకు అయితే ఇలా నేను యూజ్ చేసే ఈ గరిటెలు మాత్రమే ఈ మట్టి పాత్రలలో ఉపయోగించండి. మనకు కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అవి పాత్రలు అనేవి చాలా రోజుల వరకు మనకు పగిలిపోకుండా మంచిగా ఉంటాయి. ఇది ఆనియన్స్ను పచ్చిమిర్చి వేగినాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసి అలాగే అల్లం వేసి కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి కొద్దిగా మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా మెంతాకు కట్టను, దాన్ని మొత్తం వేసుకోవాలండి. ఇది మనకు దాదాపుగా ఒక గుప్పెడంటే చేతి నిండా అనుకోండి పెద్ద కట్టనే తీసుకోవాలి. ఎందుకంటే ఇదే మనకు మెయిన్ టేస్ట్. ఇది వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది పోపులో మాత్రమే వేయాలండి, లాస్ట్లో మాత్రం అస్సలు వేయకూడదు. పోపులో ఇది మొత్తం ఫ్రై అయిపోవాలి ఆకు. ఇది ఆయిల్లో వేసిన వెంటనే చాలా సూపర్గా వస్తుంది స్మెల్. దీన్ని మంచిగా వేయించుకోవాలి ఆయిల్లోనే. ఇది ఆయిల్లో వేగితేనే బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో వేస్తే మాత్రం అంతా కట్టెల్లాగా ఉండిపోతుంది, అది ఎక్కువగా ఉడకదు. ఇది మంచిగా గోలిన వెంటనే తర్వాతకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలండి. మీరు అవసరం అనుకుంటే దీన్ని మిక్సీ పట్టి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇలానే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. త్వరగా కావాలి అనుకుంటే మిక్సీ పట్టుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని టమాటాలను వేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. నేను ఇలా వేసుకున్నాక ఒక 10-5 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయాలండి. ఈ మనకు టమాటా అనేది మంచిగా మగ్గినాయంటే మనము కారం మసాలాలు ఇట్లా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ వచ్చేస్తాయి కదా టమాటాలోని, అప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. వేసుకొని దాంతోపాటుగా కొద్దిగా గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా ఇక్కడే వేసుకోవాలండి. మనకు ఈ టమాటాకు మంచిగా పట్టేస్తుంది మసాలాలు అనేది. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక్కసారిగా ఇదంతా కలుపుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టేసి ఒక 10-5 మినిట్స్ దాకా మనం మంచిగా ఇది ఉడికించుకోవాలి. నేను టమాటా ఒక్కలే వేసాను కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి. మిక్సీ పట్టుకున్న వాళ్ళకైతే ఇంత టైమే పట్టదు. కారం మసాలాలు వేసేసామంటే మనము నెక్స్ట్ ఎగ్ వేసుకోవడమే. నాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నా కాబట్టి ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. ఆలోపు మళ్ళీ మూత పెట్టేసి తీసి చూస్తే చూడండి పైన అది ఊడిపోయింది, పొట్టు ఊడిపోయింది కదా టమాటాల మీద. ఇలా మంచిగా గుజ్జులాగా అయిన తర్వాతకి ఎగ్స్ని నేను 4 తీసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. ఎక్కువ వేసుకోవడమే మంచిది, ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. 1-2 ఎక్కువ తింటాము. మీరు కూడా ఇంకోటి ఉంటే బాగుండు అనిపిస్తుంది, అలా ఉంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఇలా మనం ఎగ్స్ వేసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి తీసి చూస్తే ఇలా అయిపోతాయండి ఎగ్స్. వీటిని చిన్నగా గరిటెతోటి, స్టీల్ గరిటెతోటి ఇలా తిప్పుకోవాలి. ఎగ్స్ని మనం ఇలా తిప్పుకొని వేసుకుంటే అది ఫుల్గా రెడీ అయిపోతుంది ఎగ్ అనేది. ఈ టమాటా రసం అనేది అందులోకి పోయి చాలా బాగా ఉడికిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా వాటిని తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకున్నామంటే మనకు రెడీ అయిపోయినట్టే. నేను బాగా అది పొగ వస్తుందని నేను దాన్ని సిమ్లో పెట్టేశానండి. మంచిగా క్లారిటీగా చూపిద్దామన్నట్టుగా సిమ్లో పెట్టి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. అందుకనే అది ఇలా ఉంది నీట్గా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం దించుకున్నామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఆ ఎగ్ అలానే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాతకి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.